తీస్తారు. ఎక్కడే క్యాబేజీ పువ్వా క్యాబేజీ పువ్వా ఉయ్యాల ఊగేయవా. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్య లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. ఆ క్షేత్ర చూస్తే స్థానంలో ఉంటుంది. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే బయలుదేరరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్ ఇట్రా నీ వ్యభవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఎప్పుడు నీ మొహం చూపించుకో. పోవతలకి. శ్రీకాకుళం కుర్రాలనే కాదమ్మా, మా ఊరు కుర్రాలను కూడా పాడు చేస్తున్నాడు. ఒట్టి త్రాష్టుడు. రండమ్మా, పదండి పోదాం. పొగరు వగరు ఉన్న ఫిగర్వి, ఎప్పుడు చూసినా ఫ్రెష్ కన్యలాగా ఉంటావు. నీ వయ్యారం నాకు వయాగ్ర, నువ్వే నాకు ఆగ్ర. బయట జనానికి నేను భగవంతుణ్ణి అయినా నీకు మాత్రం బానిసని. ఒట్టి మాటలేనా చేతులేమైనా ఉన్నాయా? శృంగారంలో కంగారు పడకూడదు, నిదానమే ప్రధానం. నీ నిదానంతో నాకు నిద్ర వస్తోంది. నువ్వేం చూస్తావు? కాళ్ళు పిసుకుతా, మెటికలు విరుస్తా. నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా. సన్నాసి అనిపించావు. అవును, అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా. మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ, మాతాజీలు తక్కువ. నువ్వు కూడా మాతాజీగా మారిపోయావనుకో, మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో. మారితే ఏంటి లాభం? మహానాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు నా కాళ్ళ పిసుకుతున్నారుగా. అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా. నాకు మాత్రం తెలియదు సచ్చా. పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెప్తుంటా. నాకు బాగా పాపదార్తి రాలా, అలాగే నీకు కూడా పాపదార్తి వస్తుంది. హలో, నేను మట్టయ్యను మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడులో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా? ఆ సోంబేరి గారు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిశాడని చెప్పి వాళ్ళ పొలం అగమ్మేలా చేయి. సర్లే పెట్టి. నాకు 3 నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది. వీడు పాడు చేశాడు. మళ్ళీ ఎప్పుడు? సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్దట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడచ్చు, ఎలుగుబంటి పడచ్చు, నేను పడను. ఆ సాములోడు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట. అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా. పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పారా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం శుభం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరామాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తిరగండి, గాడిదల్లా తిరక్కండి. గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి. ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి.
ఎవరు మీరు? వించ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువురా. అంటే గురువు? మీరు ఉండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ నేరు పర్వతం మీద బోరు కొట్టి నీ ఊరికి వచ్చాను రా. చూస్తావే లే. కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠోగా నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి. సందేహానంద స్వామీజీకి జై. శుభక్రియ శుభక్రియ. ఆల్ గాడ్ బ్లెస్ యు. సంతోషం. గురుభ్యో నమః. గీతారో బేటీ, మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. కాట్రం కరెంటు గుట్రు. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు కనుక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోమబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి నీ తోట పొలం బంగారు గని నీ సోమబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శివం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మేట చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వేసాడు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మ వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఇలా ఉంటాను నేను నిన్ను. ఏంటి వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీసుకుని మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ పిల్లలు డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద క్రాష్. ఇతనికి భోజనం చేయడానికి బద్దకవే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు. అమెరికా వీసారాదు. వెదర్ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి. నేను వేసేవాడు కదవద్దు. భంగిమలేంటి? అజంతా ఎల్లోరా ఖజురహో రామప్ప. నువ్వు ఇయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప. ఇదిగో రడిప్ప. నువ్వప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోకిచ్చావు. నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశారు, చూసుకోండి. వండర్ఫుల్. వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్టు ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్స్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? ఏమో ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవిట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. నీ గొప్పతనం తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్. ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా, డబ్బా బాగానే కొట్టుకుంటున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పాను అంతే. అంటే నా పేపర్ సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే
శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్చండయ్యా. బాబు హలో రీటా, హౌ ఆర్ యు? దేర్ ఆర్ అండర్ బనేట్రీ. Where is the Shamil? He went to Switzerland. Oh, who is he? He's my new friend from New Zealand. Hello, I'm Sham Babu. Give me party. Okay, give it to him. Thank you. It's okay. All the best. Bye. Go, enjoy. ఆ శామిల్ గాని సిజువల్ల బట్టి శ్రీకాకుళంలో వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో అక్కడ వెళ్ళేస్తుందో, దయ్యనయ్యో ఎక్కడ పట్టిందో అక్కడ వెళ్ళేస్తుంది. వచ్చేసరికి వాసనగా చిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. నాయా మహాకవి, నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా గుచ్చి సోలంతో గుచ్చి ఇరిగటాకిచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకముందే త్రేణి వాడి సోంబేరితనానికి శుక్ర మహర్దశ. ఏం మహాదశో! ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారినర్స్ తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం, ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందా పని చూడు.